ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లో చేరి అన్నపై విమర్శలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ గారు ఏమంటున్నారంటే నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి. ఈసారి 175 అంటున్నారు. ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా. వాళ్ళిద్దరి మీద తేడా అంటే మెజార్టీ అయితే టీడీపీ జనసేన కాంబినేషన్ తో ఎందుకు వైసీపీని వద్దనుకుంటున్నారు? అంటే కొంతమంది వ్యతిరేకత అయితే ఉంటాయి కొన్ని పథకాల మీద. రాజధాని నిర్మాణం లేకపోవడం, ఐటీ జాబ్స్ లేకపోవడం, అట్లా రాజధాని అన్ని చేంజెస్ చేసుకోవడం, వీటి మీద నెగిటివిటీ బాగా ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. మేబీ టీడీపీ జనసేన కాంబినేషన్ తో వచ్చే ఛాన్స్ అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించాము, 2,50,000 పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా. అంత రీచ్ కాలేదు. అది హై లెవెల్ లో రీచ్ కాలేదు. ఇచ్చారు అనుకుంటా మేబీ. వాలంటీర్ జాబ్ ఇచ్చారు కానీ పెద్ద హై లెవెల్ లో జాబ్స్ ఇవ్వలేదు. దానివల్ల నెగిటివిటీ ఆల్రెడీ. అందులో ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి శాలరీస్ ప్రభుత్వానికి కూర్చోడానికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలు. ఆల్రెడీ తెలంగాణలో అదే అయింది. మేబీ అక్కడ కూడా అదే ఛాన్స్. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టారు, కేసీఆర్ ఓడిపోయింది. అక్కడ కూడా విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టారు, కేసీఆర్. జగన్ ఓడిపోయే ఛాన్సెస్ అని ఇట్లా ప్రొడిక్షన్స్ అయితే ఉన్నాయి, కానీ చెప్పలేము. జగన్ గారు ఏమంటున్నారంటే నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి. ఈసారి 175 అంటున్నారు కదా. సంక్షేమ పథకాలు ఇప్పుడు తీసుకున్న కాక ఇంకెక్కువ ఇచ్చా ప్రజలు తీసుకుంటారు, కానీ ఓటేసే దగ్గర మాత్రం చేంజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లో చేరి అన్నపై విమర్శలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అదైతే కరెక్ట్ కాకపోవచ్చు. మేబీ ఇప్పుడు వాళ్ళ అన్నని గెలిపించడానికి ఆమె కూడా ఎంతో కొంత కృషి చేసింది. అప్పుడు ఎమ్మెల్యేనే ఎంపీ సీట్ ఇచ్చేస్తే అయిపోయేది, కాకపోతే ఇప్పుడు అన్నకే రివర్స్ అయింది. మేబీ ఓట్ షేర్ కూడా తగ్గొచ్చు, వాళ్ళకి వచ్చే ఓటింగ్ కూడా కొద్దిగా. ఇప్పుడు అన్నకి విమర్శించడం ద్వారా మరి అన్నకి ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకుంటే మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా అనుకుంటున్నా? ఏ పార్టీకి ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది? డెఫినెట్ గా మైనస్ అయింది. అందులో ఒకటి ఒక ఇంటి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ విమర్శించడం వల్ల ఇంకా మైనస్ అయింది. సొంత చెల్లె సపోర్ట్ చేయకపోతే ఇంకా మిగతా వాళ్ళకి ఇంకా ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఒక విమర్శకు జగన్ జైల్లో పెట్టిస్తా అన్నది మేబీ అది మైనస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అదే ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా. వాళ్ళిద్దరి మీద తేడా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారి పరిపాలన అంటే డెవలప్మెంట్ వెల్ఫేర్ కొంచెం ఉండేది, అక్కడ కూడా రాజధాని మైనస్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి పూర్తి వెల్ఫేర్ మీద వాళ్ళ ఫోకస్ మొత్తం వెల్ఫేర్ మీదనే ఉంది. డెవలప్మెంట్ మాత్రం వాళ్ళు ఎక్కువైసరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలండి. గవర్నమెంట్ కూర్చోడానికి నిరుద్యోగులు, అందులో ఒకటి మీడియా నెగిటివిటీ, మీడియా ఛానల్స్ నెగిటివిటీ ఇక ప్రభుత్వాన్ని కూర్చోడానికి అయితే ఛాన్స్. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది అలా రావడం? కరెక్ట్ అంటే వాళ్ళకే ప్లస్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఏంటంటే 2019 లో ముగ్గురు సింగిల్ పోటీ చేయడం వల్ల అది జగన్ గారికి ప్లస్ అయింది. ఇప్పుడు కాంబినేషన్ తో రావడం మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అన్ని కూడా టీడీపీ జనసేన కొంచెం ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఎవరని చెప్పలేము, కానీ టీడీపీ జనసేన కాంబినేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఎవరని చెప్పలేము, లేకపోతే 2.5 years షేర్ చేసుకునే ఛాన్స్. థ్యాంక్ యూ.